నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య రంగంలో వినూత్నమైనటువంటి పథకాలు తీసుకొస్తుంది. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే విధంగా కనుక మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా వైద్య రంగానికి ఒక కీలకమైనటువంటి ఘట్ట ఉంది. అది గుంటూరు జిల్లాలో ఉంది అన్నట్లో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి కీలకమైనటువంటి గుంటూరు జిల్లా జీజీహెచ్కి సంబంధించి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ గారు ఉన్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన 6 నెలల్లోనే ఇక్కడ హాస్పిటల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. అందులో భాగంగానే వారు ఇటువంటి సక్సెస్ సాధించారు, ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. ఏంటి సార్, ఇప్పుడు 6 నెలలు అయింది మీరు బాధ్యతలు చేపట్టి. ఈ నేపథ్యంలో వినూత్నమైనటువంటి పథకాలు ఇక్కడ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? గడిచిన 6 నెలల్లో ఎటువంటి మార్పులు వచ్చినాయని మనం గమనించాలి. DNA టీవీ వారికి నమస్కారం. నేను కరెక్ట్గా 6 నెలలైంది ఇవాళకి నేను పదవి బాధ్యత స్వీకరించి సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు సూపరింటెండెంట్గా. సో ఇక్కడ అయితే ఆ డే 1 నుంచే చాలా రిఫార్మ్స్ తీసుకొద్దామని మొదలు పెట్టాను. ఇక్కడ అన్నీ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను వచ్చి గొప్పగా చేసేదేం లేదు, కానీ ఆర్గనైజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఆర్గనైజ్డ్ జీజీహెచ్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను కాన్సెప్ట్ తీసుకున్నాను. దాన్ని సాహో జీజీహెచ్ అన్నాను. సేఫ్, ఎఫెక్షనేట్, హెల్దీ, ఆర్గనైజ్డ్ జీజీహెచ్, ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. దీన్ని అన్ని చోట్ల అన్ని విభాగాల్లో ప్రవేశపెడుతూ ఈ సాహో జీజీహెచ్ అనే కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్తూ అన్ని చోట్ల అన్ని అంటే సేఫ్టీ చూడాలి. అంటే ఓపెన్ వాయిస్ కానీ, ఓపెన్ డ్రైనేజ్ కానీ, అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే, టాయిలెట్స్ ఇబ్బందులు ఉంటే అక్కడ సేఫ్టీ లేకపోతే అది చూడటం. ఎఫెక్షనేట్, మనం అందరం చక్కగా నవ్వుతూ పలకరిస్తూ, చిరునవ్వుతో పలకరించి, ఇక్కడ వాళ్ళని ఆప్యాయంగా పలకరించి, కంపాషనేట్ గా, ప్యాషనేట్ గా పేషెంట్ చూడాలి అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. అదే గవర్నమెంట్ కూడా IVRS అనేది తీసుకుంది, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అని గవర్నమెంట్ కూడా తర్వాత తీసుకుంది ఇప్పుడు. సో ప్రతి చోట కూడా పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్ గా చూసి, వాళ్ళకి జాగ్రత్తగా సేఫ్ గా చివరిదాకా చిరునవ్వుతో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేదాకా చూడటం అనేది ఎఫెక్షనేట్ అనేది. హెల్దీ అంటే ఇక్కడ అట్మాస్ఫియర్ కొంతమంది భయపడుతుంటారు, సార్ అక్కడికి వస్తే కొత్త అదే అడగబోతున్నాను. అంటే ఇప్పుడు జనరల్ గా ఎక్కువ మంది అంటే డబ్బులు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వ హాస్పిటల్ మీద ఒక మచ్చ ఉంది, ఒక నిర్లక్ష్యంగా ఉంటారు, సరిగ్గా పట్టించుకోరు, క్లీన్గా ఉండవు అనేటటువంటి రకరకాల అపోహలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైద్యానికి సంబంధించి అత్యధిక ఖర్చు పెడుతున్నారు, రకరకాల ఇన్సూరెన్స్లు తీసుకున్నారు. మీరు ఉచితంగా ఇచ్చినా కూడా ఎక్కువ మంది స్వీకరించలేదు. ఫ్రీగా మనం చేస్తున్నా కూడా డిస్సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. అది గమనించిన తర్వాత నేను ఇక్కడ మనం ఎఫెక్షనేట్ గా పనిచేస్తూ హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అంటే చూడడానికి గొప్ప వాసన వస్తుంది, ఉమ్మేస్తారు, ఇద్దరు చెప్తే వాడు ఉమ్మే అక్కడ ఉండలేదు. సో మనం అట్మాస్ఫియర్ మంచిగా పెట్టామనుకోండి, మనం ఏదో కార్పొరేట్ హాస్పిటల్ అవ్వాలి, అక్కడ ఎక్కడ ఉమ్మేయలేము. సో కానీ ఇక్కడ అలా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఆలోచిస్తే మన తప్పే. అంటే ఓపెన్ డ్రైనేజ్ ఉండటం వల్ల కానీ, లేకపోతే క్లీన్లీనెస్ లేకపోవడం వల్ల కానీ, వీటిని మనం ఒక ఆర్గనైజ్డ్ గా చేద్దామని ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా ఇది తీసుకున్నాము. శానిటరీ వర్కర్ ఎక్కువ పెట్టుకోవడము అవన్నీ చేస్తూ వస్తున్నాం. అయితే కొంత డ్రైనేజ్ సిస్టమ్ చాలా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, బట్ లోపల చాలా చోట్ల కూడా డ్రైనేజ్ ఇబ్బందిగా ఉంది. ఆ చోట్ల కొన్ని చోట్ల చేయలేకపోతే మిగతా చోట్లంతా మంచిగానే చేస్తున్నాము. మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కొద్ది కాలంలోనే మనం చూస్తే కనుక గ్రీనరీ వాతావరణం మన హాస్పిటల్లో కనబడుతుంది. ఇంతకుముందు పార్కింగ్ సిస్టమ్ అనేది అంటే ఎట్లా పడితే అట్లా ఉండేది. ఇవైతే కొంత మేరకు మెరుగుపడి అని అనుకోవచ్చు. దాన్ని ఎట్లా ఇంకా ఏం చేయబోతున్నారు? అదే మేమైతే ఫస్ట్ తీసుకుంది ఇది సాహో. దీంట్లో పార్కింగ్ ఒకటి చాలా అస్తవ్యస్తంగా ఉంది. అది ఆర్గనైజ్డ్ లేకపోవడం కారణము మనము దాన్ని సెట్ చేయకపోవడం. సో ఇప్పుడు ఏం చేసామంటే మేము ఆర్గనైజ్ చేస్తూ వచ్చాము. 2 వీలర్స్ లోపలికి వచ్చినప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి అక్కడే పెట్టుకోవాలి. వాళ్ళు 2 వీలర్స్ హాస్పిటల్ తిరగకూడదు, వాకింగ్ జోన్ కింద తీసుకోవాలని. అంటే కార్స్ డాక్టర్స్ ఎక్కడ పెట్టుకుని వాళ్ళు వాళ్ళ వర్కింగ్ ప్లేస్ కి వెళ్ళిపోవాలి. అలా ఒక ఆర్గనైజ్డ్ గా కార్ పార్కింగ్ కానీ, 2 వీలర్స్ పార్కింగ్ కానీ చేస్తూ వచ్చాం. ఎందుకంటే ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు, హౌస్ సర్జన్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, HODs ఉంటారు, వీళ్ళందరూ వెహికల్స్ లోనే వస్తారు. అయితే ఇది 18.6 acres ఉన్న ల్యాండ్ ఇది. దీంట్లో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి.
సో పెట్టుకొని కూడా స్పేస్ తక్కువ ఉంది, కానీ దాన్నే ఆర్గనైజ్ చేస్తూ వెళ్ళి ఎక్కడ ఎక్కడ ఏం పెట్టాలి, పార్కింగ్ జోన్స్ ఒకటి తయారు చేసి వచ్చిన తర్వాత అది ఇప్పుడు మనకు మంచిగా రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే ఇప్పుడు మెయిన్ గేట్ కూడా ఒక ట్రాఫిక్ రెగ్యులేటరీ కంట్రోలింగ్ సిస్టమ్ తోటి ఒక గేట్ తీసుకొచ్చాము. దాంట్లో ఇన్ అవుట్ ఉంటుంది, పెడస్ట్రియన్స్ వేరుగా ఉంటుంది. పెడస్ట్రియన్ అనే వాళ్ళు ఎవరైనా లోపలికి వస్తే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా దాంట్లోంచి వెళ్ళి అటు ఓపీకి కానీ ఐపీకి కానీ వెళ్లాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడ మధ్యలో స్పిల్ అయ్యి వెహికల్స్కి అడ్డం రాకుండా ఉంటారు. అలాగే ఒక పార్కింగ్ అనేది ఒక ఆర్గనైజ్డ్ వేలో తీసుకొస్తూ వచ్చాము, అదొకటి మేము చేస్తున్నది. సో హెల్దీగా ఉండటం ఏంటంటే ఇందాక చెప్తుంది, క్రాస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వార్డ్స్ లో క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం, డాక్టర్స్ కి ఎక్కడ అన్ని చోట్ల గ్లౌస్ ఇవ్వడం, నర్సింగ్స్ వాళ్ళకి గ్లౌస్ ఇవ్వడం, వాళ్ళకి పేషెంట్ నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా, అట్లాగే డాక్టర్స్ నుంచి పేషెంట్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఈ నోసోకోమల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా థియేటర్స్ లో అన్ని చోట్ల కూడా ప్రతి చోట కేర్ తీసుకున్నాం. అట్లాగే హాస్పిటల్ అంతా కూడా ఎక్కడైతే ఈ రూమ్స్ లో వాటిలో ఈ ర్యాక్స్ గానే ఉన్నాం అన్ని తీసి మొత్తం అన్ని చోట్ల కూడా కొత్తవి ర్యాక్స్ అవి ఇచ్చేసి వాళ్ళు నీట్ గా ఆర్గనైజ్ చేసుకునేలా చేసాము. దాదాపు 80% వర్క్ అంతా క్లియర్ చేయగలిగాము. ఈ ర్యాక్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు గతంలో మనం గమనించాం, హాస్పిటల్లో ఒక సర్జరీ జరిగే సందర్భంలో ర్యాట్స్ వచ్చి ఆ పేషెంట్ని తినటం, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేసే సందర్భంలో కరెంటు పోవటం, మోటార్ లేకపోవటం, అట్లాంటి పరిస్థితులు గతంలో చూసాం. మరి ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఇప్పుడంతా చాలా వరకు బాగుంది, 99% బాగుంటుంది. ఎక్కడో 1% చిన్న ప్రాబ్లమ్ వస్తూనే ఉంది ఇంత పెద్ద ఆర్గనైజేషన్ లో. ప్లస్ మనకి హాట్ సమ్మర్, ఇది హాట్ ప్లేస్, ఎక్కడో ఒకటి ఏసీ ప్రాబ్లమ్స్ రావచ్చు, వాటర్ ఇష్యూస్ రావచ్చు, వాటిని ఎప్పుడే రెక్టిఫై చేయడానికి అంత సిస్టమ్ ఉంది. మళ్ళీ వచ్చినప్పుడు ఇమీడియట్ గా రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాం. అయితే సండే రోజు అయితే వర్కర్ దొరకపోతే అక్కడ ఇబ్బంది పడిపోతాం. అంతేగాని ప్రతి చోట కూడా సిస్టమ్ రన్ అవుతుంటుంది, అద్భుతమైన సిస్టమ్. ప్రతి చోట ఇబ్బంది లేకుండా ఏదైనా చేయడానికి ట్రై చేస్తాం. ఈ ర్యాట్స్ మినేస్ గురించి, డాగ్స్ మినేస్ కూడా వచ్చింది. డాగ్స్ కూడా కొన్ని రోజులు నేను వచ్చిన ఒక నెల రోజులు ఇబ్బంది పడుతుంది. అయితే దానికి కూడా సొల్యూషన్ చూసాము. కొన్ని డాగ్స్ బయటకు పంపించాము, కొన్ని డాగ్స్ స్టెరిలైజ్ చేయించాము, కొన్ని పప్పీస్ అడాప్షన్ పంపించాము, వాటి ఫ్రీ ఫుడ్ అవైలబిలిటీ లేకుండా చూసాం. ఇలా కొంత కేర్ తీసుకున్నాం. అట్లాగే డాగ్ డోర్స్ పెట్టించాము, కొన్ని చోట్ల లోపలికి వెళ్లకుండా వాళ్ళు ఉన్న బయటే ఉంటాయి, లోపలికి వెళ్ళడం కుదరదు వార్డ్స్ లోకి. ఇలాగ ప్రతి చోట ఒక ఆర్గనైజ్డ్ గా చేస్తున్నాం. అయితే ఈ ఫలితాల్లో చాలా టైం పడుతుంది, ఎందుకంటే చాలా మంది పబ్లిక్ వచ్చే హాస్పిటల్ ఇది. ప్రతిరోజు ఒక 4000 మంది ఓపీ వార్డు ఉంటారు, 1600 బెడ్లు నిండిపోయి ఉంటాయి. 1600 బెడ్లకు సంబంధించిన పేషెంట్లు, అటెండెంట్స్ అందరూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటాయి ఇక్కడ. కాబట్టి ప్రతి చోట కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇంకొంచెం టైం పట్టినా కూడా ఒక టైంకి నేను కూడా ఒక 2-3 months లో టోటల్ గా ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఇక్కడ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 6 months ఇస్ వెరీ షార్ట్ పీరియడ్ అనిపించింది నాకు. అయినా కూడా ఎక్కడ తక్కువ 60 వర్క్స్ సైమల్టేనియస్ గా స్టార్ట్ చేశాను ఇక్కడ. 60 వర్క్స్ అంటే ఎలాగంటే ఫిజియోథెరపీ ఉంది, ఆర్గనైజ్డ్ గా కాదు అని ఎట్లా చెప్తానంటే ఆర్థోపెడిక్స్ పక్కనే ఫిజియోథెరపీ ఉండాలి. కానీ ఆర్థోపెడిక్స్ ఓపీ పక్కన లేకుండా అక్కడ ఫిజియోథెరపీకి వెళ్ళి రాసిస్తాం. ఆ పేషెంట్ ఎక్కడో విల్ బి లాస్ట్ అనమాట ఇన్ ద పబ్లిక్, ఎక్కడో వెళ్ళిపోతాడో తెలియదు పాపం. ఆ ఫిజియోథెరపీ మాత్రం రీచ్ అవ్వలేకపోతాడు. సో ఏం చేశారంటే ఫిజియోథెరపీ అక్కడి నుంచి తీసేసి ఆర్థోపెడిక్ వార్డ్ పక్కన పెట్టి, ఆ ఆర్థోపెడిక్ వార్డ్ పక్కనే ఉన్న ఫార్మసీ తీసి పేషెంట్ ఓపీ కౌంటర్స్ దగ్గర పెట్టాం. ఈజీగా పేషెంట్ ఆ ఫార్మసీకి వెళ్ళి మందులు తీసుకుని బయటకు వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి ఓపీ బ్లాక్, ఐపీ బ్లాక్స్ టోటల్ సెపరేట్ చేస్తూ వస్తున్నాం. అంటే ఓపీకి వచ్చినాడు ఓపీ చూసి బయటకు వెళ్ళిపోవాలి, మళ్ళీ వాళ్ళు లోపలికి వచ్చి తెలియక లోపలికి వచ్చి తిరిగేస్తున్నారు. సో ఏమవుతుంది, ఎక్కడ చూసినా ఒక అన్రూలీగా అనిపిస్తుంది వాతావరణం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఓపీ టోటల్ గా ఓపీ చూపించుకుని వెళ్ళిపోవాలి బయటకి ఆ బ్లాక్ లోంచి. క్యాజువాలిటీకి వచ్చేవాళ్ళు క్యాజువాలిటీకి వచ్చి అక్కడ చూపించుకొని అటు నుంచి ఎమర్జెన్సీ అయితే వాళ్ళు అడ్మిట్ చేస్తారు, లేదా అక్కడ చూపించుకుని వెళ్ళిపోవాలి. ఈ మధ్యలో ఐపీ బ్లాక్ ఉంటుంది. ఐపీ సంబంధించిన వాళ్ళందరూ ఐపీకి ఉండి వాళ్ళ ఇన్పేషెంట్ గా ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ అయిన డిశ్చార్జ్ ప్రోటోకాల్ పాటించే డాక్టర్ పంపిస్తారు. ఆ టైంకి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇలాగ మనకి ఒక ఆర్గనైజ్డ్ గా ఐపీ వేరు, ఓపీ వేరు, క్యాజువాలిటీ వేరు. ఇలా ఈ పేషెంట్స్ మళ్ళీ రోడ్ల మధ్యలో తిరుగుతారు. లోపల కుదరదు, మాకు లోపల తిరగదు. లోపల కావాలంటే వార్డ్స్ మధ్యలో కారిడార్స్ లో తిరగొచ్చు అని చెప్పాము. అలాగే పేషెంట్స్ ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తీసుకోవడం వల్ల డాగ్స్ కూడా ఎక్కువ వస్తాయి. సో వాళ్ళకి ఏం చెప్పాము మేము, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తీసుకోదని ఇంకా అవ్వలేదు. అది ఇంకా కొంతమంది ట్యూన్ అవ్వట్లేదు. వాళ్ళని ఒక ఫుడ్ కోర్ట్ అని పెట్టాం, సరస్వతి గార్డెన్స్. అక్కడే వాళ్ళు తినాలి, అక్కడే రిలాక్స్ అవ్వాలి, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. మేము వచ్చిన 100 డస్ట్బిన్స్ ఒక డోనర్ ఇస్తే, యూఎస్ నుంచి ఒక డోనర్ ఇస్తే వారు వచ్చిన డస్ట్బిన్స్ పెట్టి హాస్పిటల్ అంతా డస్ట్బిన్స్ పెట్టి క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం ట్రై చేస్తున్నాం. ఇలాగ ప్రతి చోట. అట్లాగే ఎవ్రీ ఫ్రైడే మీకోసం మేము అనే కార్యక్రమం పెట్టి, అంటే పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ అన్నమాట. సో వాటిని కూడా పెట్టి పేషెంట్స్ డాక్టర్స్
ఆ రిలేషన్స్ దెబ్బతింది. ఈ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ పెరిగినప్పుడే హాస్పిటల్లో మనకి మంచి వర్కింగ్ అట్మాస్ఫియర్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఇబ్బంది లేకుండా ఉంటాయి ఉద్దేశంతో ఇది కూడా పెట్టాము. ఆ రోజున ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాం అంటే ఒక్కొక్క డాక్టర్ని పిలిచి వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఆ పేషెంట్కి చెప్పిస్తున్నాం అటెండెంట్స్ అందరికీ. అలాగే ఈ హాస్పిటల్ ఎలా బిహేవ్ చేయాలి, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి, మొక్కలు నేను చేయకూడదు, ఈ డాగ్స్ని పెంచి పోషించకూడదు, అట్లా మీరు విజిటర్స్ పాస్ ఉంటే లోపలికి రావాలి. సార్, ప్రత్యేకంగా కనుక గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యకు ప్రధాన కేంద్రం ఏదైతే ఉందో గుంటూరు జిల్లా. ఈ గుంటూరు జిల్లా జీజీహెచ్లో నేర్చుకున్న వాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది సీనియర్ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఈ జీజీహెచ్కి సహకరించాలని కొంతమంది వస్తున్నారు, వచ్చారు కూడా. వారికి సంబంధించి మీరు ఏమైనా మెసేజ్ ఇచ్చారా, ఇస్తున్నారు? వీళ్ళు జిమ్ఖానా అని ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకున్నారండి, గుంటూరు మెడికల్ కాలేజ్ అలుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా. వారు ఇక్కడ ఎన్నో వేల కోట్లతోటి ప్రోగ్రామ్ చాలా చేశారు. వాళ్ళు చేసిన వాటిలో ఆడిటోరియం దగ్గర నుంచి మెడికల్ కాలేజ్ ఇక్కడ ఎంసీహెచ్ బ్లాక్ అని ఉంది, ఆనూరు రామచంద్రరావు బ్లాక్ అని పెడుతున్నారు. వాళ్ళందరూ కలిసి 100 crores తోటి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఈ మధ్యన మన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మన కృష్ణబాబు గారు 30 crores శాంక్షన్ చేశారు ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్ గురించి ఆ బ్లాక్ కి. ఇది ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళు. అలాగే ఈ మధ్యలో నేను వచ్చిన తర్వాతనే మిలీనియం బ్లాక్ పైన పొదిల ప్రసాద్ మిలీనియం బ్లాక్ అని ఉంది, ఆ సూపర్ స్పెషాలిటీ బ్లాక్. దానిపైన 2 అంతస్తుల కోసం అని చెప్పి 10 కోట్లతోటి పొదిల ప్రసాద్ గారు వచ్చి అక్కడ కోకోనట్ బ్రేకింగ్ చేశారు. ఇప్పుడు ఆ వర్క్ కూడా మొదలైంది. అక్కడ 2 floors ఆఫ్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ మళ్ళీ వస్తుంది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మనకి మేము వచ్చిన తర్వాత 100 ఈ డస్ట్బిన్స్ అది తెప్పించాం. చిన్న దగ్గర నుంచి పెద్ద ఎన్నో ఇస్తున్నారు. ఇప్పుడు తిరుపతి రవికుమార్ గారు ఆయన చాలా ఎక్విప్మెంట్ తీసుకొని వస్తున్నారు, 15 వస్తానని ఫోన్ చేశారు. సో ఇలా మనకి వాళ్ళు చాలా మనకి ఇప్పుడు మెడికల్ కాలేజీలో ఈ మధ్య కాలంలో చాలా కూలర్స్ డొనేట్ చేశారు. రాజా గారు అని చెప్పి, కర్ణ రాజా గారు అని చెప్పి. ఇలాగ మనకి వాళ్ళైతే కంటిన్యూస్ గా, అంటే వాళ్ళు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్ తోటి కంటిన్యూస్ గా ఈ మెడికల్ కాలేజీకి ఎన్నో పనులు చేశారు. వాళ్ళందరికీ కూడా చేతులకి నమస్కరిస్తున్నాను. యాక్చువల్లీ అయితే ఇప్పుడు మీడియా మొత్తంగా వారు అంటే చాలా మంది చదువుకున్న స్కూల్స్ కాలేజీలు మర్చిపోతారు, కానీ వీళ్ళు మాత్రం ఒక రోల్ మోడల్ గా నిలిచిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇలా చాలా మంది యుఎస్ లో కానీ అదర్ అబ్రాడ్ లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆల్బమ్ మ్యాటర్కి అద్భుతంగా ఇప్పుడు సర్వీస్ చేయటం, వీళ్ళని చూసి నేర్చుకొని వాళ్ళు కూడా చక్కగా అక్కడ చేస్తున్నారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జిమ్ఖానా పీపుల్. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు అనమాట. అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు. వారు కూడా ఇతోధికంగా ఎంతో కొంత హాస్పిటల్కి సంబంధించి ఎంతో సపోర్ట్ చేశారని విన్నాము. అది ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చారు సార్ మీకు? అంటే సార్ స్వతహాగా డాక్టర్, వారు అలాగే ఎంపీ ఇక్కడి నుంచి గెలిచారు, గుంటూరు నుంచి. అలాగే మనకి ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా అయ్యారు. సో వారికి ఈ హాస్పిటల్ మీద ఎంతో ఫోకస్డ్ గా పనిచేస్తున్నారు. ఎంతో విజన్ ఉంది వారికి ఈ హాస్పిటల్. ఎందుకంటే వారికి తెలుసు ఈ హాస్పిటల్ గొప్పతనము, ఇది మోస్ట్ ట్రస్ట్ వర్ది హాస్పిటల్ అని తెలుసు. అందుకే మేము ఇప్పుడు వచ్చిన తర్వాత నేను దీనికి ఒక లోగో కూడా కొత్తది క్రియేట్ చేశాము. అలాగే దీనికి ఒక క్యాప్షన్ కూడా దీనికి ఇచ్చాను, దీనికి సిగ్నేచర్ ఆఫ్ ట్రస్ట్. ఈ హాస్పిటల్ ఎంత ట్రస్ట్ వర్దినెస్ ఉందంటే రోజుకి 4,000 నుంచి 5,000 మంది పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. మాకు దాదాపు 1,600 మంది అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్స్ ఎప్పుడు ఉండే ఉంటారు. ఎందుకని చెప్తున్నానంటే ఈ హాస్పిటల్ గత 70 ఏళ్ళగా ఇది ప్రీ ఇండిపెండెన్స్ మెడికల్ కాలేజ్ అటాచ్ అయిన టెర్షరీ కేర్ టీచింగ్ హాస్పిటల్. సో గ్రాడ్యువల్ గా ఈ 70 ఏళ్లలో ఎంతో మంచిగా ఇంత ట్రస్ట్ వర్దినెస్ డెవలప్ చేస్తున్న ఈ హాస్పిటల్ ఎంతో మంది డాక్టర్లు, ఎంతోమంది సూపరింటెండెంట్, ఎంతమంది పనిచేసిన వాళ్ళు ఎంతో బాగా పనిచేయబట్టి వాళ్ళు ఈ స్టేటస్ వచ్చింది నేను అనుకున్నాను. వారందరికీ కూడా ఈ మీడియా మొత్తంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. సార్, అదేవిధంగా ఇప్పుడు హాస్పిటల్లో గ్రీనరీకి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపించినట్టున్నారు. దాంట్లో భాగంగా మొక్కలు ఇవి కూడా మీరే స్వయంగా ప్లాంటేషన్ చేసే కార్యక్రమంలో ఉన్నట్టున్నారు. అది ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టారు? అదే ముందే మనం చెప్పుకున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ ఫోకస్ గా ఉండి ఇక్కడ ఈ హాస్పిటల్ మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి, ఇక్కడ ప్రతి చోట కూడా ఒక మార్క్ కనిపించాలి, మీ మార్క్ అనేది కనిపించాలి, ఇక్కడ ఒక చేంజ్ కనిపించాలి, ఇక్కడ ఈ హాస్పిటల్కి మేము ఏం కావాలంటే అవి ఇస్తాము, కానీ మేము అనుకున్న మార్పులు మీరు తేవాలి అని నాకు దిశానిర్దేశం చేయటం వల్ల ప్రతి చోట కూడా వారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఇక్కడ మనం ఫాలో అవుతూ చేస్తున్నాము. వారికి కూడా మీడియా ముఖ్యం మా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే వారు ఇక్కడ రేపు వారు వచ్చినప్పుడు మనకి త్వరలోనే గ్లకోమాకి ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేసి దానికి గ్లకోమా ఈ నీటి కాసులుగా మారి లేకపోతే ఐని దెబ్బతీసి వాళ్ళకి ఐ విజన్ పోకుండా చేయడం కోసమని
దాదాపు 75 lakhs వర్త్ సిఎస్ఆర్ ఫండ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు వెంసారి చంద్రశేఖర్ ద్వారా వచ్చింది. వారే దాన్ని ఓపెన్ చేయబోతున్నారు. వారికి మీడియా ముఖ్యంగా మా నవసమాజం తెలియజేస్తున్నాం. ఇలా వారు ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ వారి ఇప్పుడు తులసి రామచంద్ర ప్రభు గారు సర్వీస్ లాట్ దాదాపు 10 crores వర్త్ వారు ముందుకు రావడానికి కూడా వెంసారి చంద్రశేఖర్ గారు తీసుకున్న చొరవేను. అలాగే నర్సింగ్ కాలేజీ అమరావతి రోడ్లో ఉంది. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడం కష్టంగా ఉందని మేము ఆ రోజు తులసి రామచంద్ర ప్రభు గారు వచ్చినప్పుడు ప్రొఫెసర్ గారి సమక్షంలో చెప్తే సార్ చెప్పగానే వాళ్ళు బస్సు కూడా మాకు శాంక్షన్ చేశారు. ఆ బస్సు త్వరలో అది కూడా రాబోతుంది. అది కూడా సార్ చేతుల మీదనే మనము ఆ బస్సు వాళ్ళకి డెడికేట్ చేస్తాం నర్సింగ్ స్కూల్కి. ఇలా ఎన్నో కార్యక్రమాలు వారు చేపట్టి ఉన్నాయి. వారికి వారు ఫోకస్గా చేయబట్టే మేము కూడా ఎంతూజియాజం తోటి చేస్తున్నాం అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు ప్రధానంగా మన ఇంత ప్రఖ్యాతిగాంచినటువంటి జీజీహెచ్ హాస్పిటల్ ఎటువంటి కేసులు జనరల్గా మీరు చెప్పారు 4,000 మంది వస్తుంటారు పేషెంట్స్ అని జనరల్గా చెప్పారు, అవుట్ పేషెంట్ అంటే జనరల్గా ఏ కేసులకు సంబంధించి ఎక్కువ మంది మన దగ్గరకు వస్తుంటారు, వాటికి మనకి ట్రీట్మెంట్స్ ఏవి అందుబాటులో ఉన్నాయంట? ఇక్కడ దాదాపు 26 మేజర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది టీచింగ్ హాస్పిటల్ ఇది టీచింగ్ కాలేజీకి మెడికల్ కాలేజ్ అటాచ్ అయిన హాస్పిటల్, టెర్షియరీ కేర్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్స్ లో హెచ్ఓడీస్ దగ్గర నుంచి కింద ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ఎస్ఆర్స్ ఇలా చాలా మంది ఉంటారు. హౌస్ సర్జన్స్ ఇంతమంది డాక్టర్స్ ఉంటారు, నర్సింగ్ స్టాఫ్ ఉంటారు. సో అలాంటి హాస్పిటల్కి ఇంతమంది వచ్చేవాళ్ళు మేము సర్వీస్ ఇవ్వగలుగుతాము ఇన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా. ఇక్కడ లేని డిపార్ట్మెంట్ ఉండదు, ₹1 కూడా ఖర్చు లేకుండా ఉచితంగా జరిగే హాస్పిటల్ ఇది. సో కాబట్టి ఇక్కడ హైయర్ అండ్ ఎక్విప్మెంట్ కూడా అన్ని ఉన్నాయి. ఇక్కడ మెడికల్ గా కానీ సర్జికల్ కానీ అన్ని చికిత్సలు ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. అందుకనే ఇంతమంది పేషెంట్స్ వస్తారు. ఎందుకంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉచితంగా జరిగేసరికి కామన్ మ్యాన్ కి ఈజీగా అందుబాటులో ఉన్న హాస్పిటల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు, వస్తున్నారు. మేము కూడా వాళ్ళతో ఎంతో ఇష్టంగా వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉన్నాం కాబట్టి అంతమంది వస్తున్నారు. ఇప్పుడు సహజంగా సార్ ఇప్పుడు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకో, మనం రోడ్డు మీద వెళ్తుంటే మేము వెళ్తున్నాం, ఇంకోళ్ళు వెళ్తే ఇది యాక్సిడెంట్ జరిగింది అనుకో, గవర్నమెంట్ హాస్పిటల్ ఏదంటే ఏదో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేరు సార్? అంటే ఎందుకు ఆ యాటిట్యూడ్ లేదు? అంటే అందుబాటులో లేదా వైద్యం, లేకపోతే నమ్మకం లేదా ప్రజలకు? మీరు తప్పుగా అర్థం. ఇక్కడ నాకు తెలిసి అయితే 70% ట్రామా కేసులు ఇక్కడికే వస్తాయి. ట్రామా అంటే ఇక్కడికే వస్తాయి ఫస్ట్. ఇంక పైగా 108 వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికే తీసుకోవాలి రూల్స్ ప్రకారం. ఒకవేళ బయటకు వెళ్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండి బయటకు వెళ్తే మనకు తెలియదు కానీ ఎప్పుడు వచ్చినా సరే ఇక 24/7/365 days వర్కింగ్ హాస్పిటల్ ఫ్రీగా. అందుకని ఇక్కడ మీరు క్యాజువాలిటీకి వెళ్తే అర్థమవుతుంది. క్యాజువాలిటీ లోపలికి వెళ్ళలేరు మీరు, మోస్ట్ ఆఫ్ నేనే వెళ్ళలేదు లోపలికి అంత. ఇప్పుడు అందుకే క్యాజువాలిటీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. అక్కడ ఎంత మంది వచ్చినా సరే అక్కడ ఈజీగా డిస్పోజ్ చేసి ఫాస్ట్ గా డిస్పోజ్ చేసి ఒక సిస్టమ్ కూడా ఇవాల్వ్ చేసాం అక్కడ. ఇప్పుడు అక్కడ కూడా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ సర్వీసెస్ అసలు అన్ని డిపార్ట్మెంట్స్ నైట్ డ్యూటీ డాక్టర్స్ అందరూ అక్కడే ఉంటారు. ఈ ఊళ్ళో ఎక్కడ ఉండరు మోస్ట్లీ నాకు తెలిసి. అంతమంది డాక్టర్లు నైట్ టైం ఏ టైంలో వచ్చినా ఉండే హాస్పిటల్ ఇది. మిగతా హాస్పిటల్లోనే ఉండకపోవచ్చు కానీ ఇక్కడైతే ఖచ్చితంగా ఉంటారు. అలాంటి గొప్ప హాస్పిటల్ ఇది. ట్రామా మోస్ట్ ఆఫ్ ద ట్రామా ఇక్కడికే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ వర్క్ జరుగుతుంది. లేదు ఏ కార్డు లేకపోయినా ఇక్కడ మనకి వైద్యం చేయగలుగుతాం ఫ్రీగానే. ఇప్పుడు బయటకు వెళ్తే ఆరోగ్య కార్డు లేదంటే చేయరు, ప్రైవేట్ హాస్పిటల్లోనే చేయట్లేదు, చాలా హాస్పిటల్లో చేయట్లేదు. సో ఇక్కడ అసలు అలా ఏమి ఉండదు అసలు. కామన్ మ్యాన్ అంటే ఎందుకని ఒక్క పదం ఆ ఒక్కటి ఎట్లా జరుగుతుంది? వేటోళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా మనం ఎందుకు చేయగలుగుతున్నాం? అయ్యింది సార్ ఆ లాజిక్ అది తెలియదు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు. అరెస్ట్ ఉన్న వాళ్ళు అరెస్ట్ హాస్పిటల్ కార్డు ఉంటే యూజువల్ చేస్తారు. ప్రాబ్లమ్స్ కండిషన్స్ తప్పించి కొన్ని హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇది మాకు దగ్గర లేదు వేరే చోటకి వెళ్ళండి అట్లా తిప్పుతారు అనే ఉద్దేశంతో ఈ తిరిగే బదులు ప్రైవేట్ హాస్పిటల్కి చేరిపోతారు. ఇక్కడ మాత్రం మనకి దాదాపు వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళరు. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఏదో వాళ్ళు తెలిసిన డాక్టర్స్ ఉంటామో, సొంత వాళ్ళు ఉంటామో, సొంత డాక్టర్స్ ఉంటామో, లేదా సొంత నర్సెస్ ఉంటామో, మా వాళ్ళు అక్కడ చేయిస్తారని తీసుకెళ్ళడం తప్పించి ఇక్కడ నుంచి ఒక్కసారి ఇక్కడ 1 గంట ఉంటే వెళ్ళరు వాళ్ళు. ఎందుకంటే అంత బాగా చూస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కుక్కలు కనబడుతున్నాయి మేము వెళ్తే చూస్తూ ఉన్నప్పుడు. అంటే కుక్కలు ఎందుకున్నాయి అనేది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే అసలు కుక్క కరిస్తే మందు మన హాస్పిటల్లో అందుబాటులో ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మధ్య కాలంలో కుక్కలు అనేది అన్ని చోట్ల ఉన్నాయి.
ఈ మధ్యనే బయట ఒక కుక్క 23 మందిని కలిస్తే అందరినీ నైట్ టైం మా దగ్గర తీసుకొచ్చి నేను కూడా వచ్చాను రోజు 23 మందిని ఒకే గంటలో అనుకోండి. దీన్ని రమ్య మాకు అంటాం. అంటే రేబిడ్ డాగ్ అలా ఖర్చుకుంటూ వెళ్ళిపోద్ది కనపడిన వాడిని. పిచ్చి కుక్క అది. వాళ్ళందరినీ తీసుకొస్తే నేను వచ్చాను, గల్లామాధవ్ గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఆ రోజు. ఎందుకంటే వారి ఏటి అగ్రహంలో జరిగింది అది. అందరికి చక్కగా కట్టలు కట్టి ఆ కుక్క ఘాట్లన్నీ చక్కగా క్లీన్ గా చేసేసి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చి మళ్ళీ యాంటీరేబిస్ వ్యాక్సిన్ ఇచ్చి చక్కగా పంపించాం. అందరినీ ఒక గంటలో డిస్పోజ్ చేయగలరు. అంత గొప్ప హాస్పిటల్. ఇక్కడ కుక్క కాడుకు సంబంధించిన వ్యాక్సిన్స్, ఇమ్యూనోగ్లోబులిన్స్, అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి వరుసగా ఇవ్వాల్సిన ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ మొత్తం ఇచ్చేస్తాం. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఉంది ఇక్కడ 24/7 కుక్క కాటు. ఎందుకంటే కుక్క కాటు అంత ఎక్కువ వస్తుంది. రోజుకి 20 మంది వస్తారు. మాకు 20 మంది. చాలా బాధ వేస్తుంది. అది నేను ఒక్కనేం చేయలేదు. సొసైటీలో అందరు కోఆపరేట్ చేయాలి. కుక్కలు కుక్కకి ఏం తెలుసు? అది కుక్క అతి విశ్వాసమైన జంతువు. అది దాన్ని మనం ఏమి చేయలేము. దాన్ని మనం ఏం చేయాలి? నేను చెప్పింది దానికి వ్యాసం కూడా రాశాను. ఆర్టికల్స్ అన్ని వచ్చేసాయి నాకు. అంత అద్భుతంగా వ్యాసాలు వచ్చినాయి. నేను రాసిన వ్యాసాలు కుక్క మీద ఈ మెనేజ్ ఎలా కంట్రోల్ చేయాలి, జీజేజీ ఎలా కంట్రోల్ చేయాలి మేము కూడా అన్ని మెజర్స్ తీసుకున్నాం. అయితే కొన్ని కుక్కలు పంపించగలిగాము, కొన్ని కుక్కలు అడాప్ట్ చేయించాము, కొన్ని కుక్కలు వ్యాక్సిన్ ఇచ్చాము, కొన్ని కుక్కల్ని స్టెరిలైజ్ చేయించాము. సో చాలా వరకు తగ్గిపోయింది. కుక్కలు ఎక్కడ మనకి ఫ్రీ ఫుడ్ దొరకకుండా చూస్తున్నాము. అయితే వాటిని మనం కూడా బికాస్ మనకి అది యాక్చువల్లీ బయోడైవర్సిటీలో ఒక పార్ట్. అది దేవుడి సృష్టిలో ఒక పార్ట్. అది బయోడైవర్సిటీ మన పక్కన జంతుజాలమో వృక్షజాలం అన్ని ఉంటేనే కానీ మన మనిషి మనుగడ ఉంటుంది. ఆ ఉద్దేశంతో వాటిని కూడా మనం జాగ్రత్త చూస్తున్నాం. అయితే అవి మనల్ని ఇబ్బంది పెట్టేంత స్థాయికి వెళ్ళకుండా మనం కంట్రోల్ చేయగలగాలి. అందుకే నేను పెద్ద పిలుపునిచ్చాను ఎన్జిఓ సెక్టర్ లో డాగ్ లవర్స్ అందరికీ. మీరు డాగ్ లవర్స్ అందరూ రండి. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాగ్స్ మీరు కొంత అడాప్ట్ చేసుకోండి, స్టెరిలైజ్ చేయించండి, వ్యాక్సినేషన్ ఇప్పించండి. వాటిని ఎలా కంట్రోల్ చేయాలి మీరు కూడా వచ్చి వాలంటీర్స్ ఇక్కడ పనిచేయండి. ఇది మీ హాస్పిటల్. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి. మీరు ఎవరో ఇచ్చినా ఇక్కడ మాకు హెల్ప్ చేయండి. ఈ కుక్కలు మేనేజ్ పోతుంది. నేను ఒక సూపరింటెండెంట్ గా ఏం చేయలేదు. అసలు మున్సిపాలిటీ మొత్తం ఇక్కడ టోటల్ గా మున్సిపల్ లిమిట్స్ అన్నింటిలో కూడా కుక్కలు ఉన్నాయి. గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది. నేను ఒక్కరిని సూపరింటెండెంట్ ఇక్కడ చేయలేను. అయితే అందరు కలిస్తే చేయగలుగుతాము. అదే మెసేజ్ ఇచ్చాను నేను ఆ రోజు. మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కుక్క ధరిస్తే మాత్రం ఏం చేయాలని ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా స్నేక్ బైట్స్ అనేది కూడా ఒక పెద్ద ఇష్యూ సార్. ఈ ఫార్మర్స్ కి సంబంధించి కొన్ని ఇష్యూస్ లో అర్ధరాత్రి అపరాత్రి పగలు నైట్ పొలాలను పనులప్పుడు అట్లాంటిది జరిగినప్పుడు ఆ స్నేక్ బైట్స్ కి సంబంధించి మెడిసిన్ మనకి అందుబాటులో ఉందా? ఇక్కడ అన్ని ఉంటాయి. స్నేక్ బైట్స్ మనకి అవరంగడ్డ ప్రాంతంలో అయితే అసలు చాలా, ఎస్పెషల్లీ వర్షాలు పడిన కాలంలో అయితే చాలా వస్తాయి. ఇక్కడ మాకు అన్ని ఉన్నాయి. అక్కడ వాళ్ళు కనుక ఎర్లీ స్టేజ్ లో తీసుకొస్తే యాంటీవెనమ్ ఇస్తాము. మాకు యూనివర్సల్ యాంటీడోట్ కూడా ఉంది. అన్ని చేస్తారు ఇక్కడ. వాళ్ళకి వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వగలుగుతారు. వాళ్ళు కొన్ని రోజులు బతికించగలిగి చాలండి, వాళ్ళు బతుకుతారు. సో అలాంటి మంచి ట్రీట్మెంట్ ఇక్కడ ఉంది. చాలా మంది పాము అయితే ఫస్ట్ ఈ మంత్రగాళ్ళు అన్ని ఇప్పుడు పోయినాయి కదా, పాత రోజులు ఇప్పుడు కూడా వెళ్తుంటారు. ఎవరో పల్లెటూళ్ళు అది వేరే. బట్ చాలా మంది నాకు తెలిసి 80% పాము గారికి వాళ్ళు ఇక్కడికి వస్తారు. అంత ట్రస్ట్ వర్దినెస్ హాస్పిటల్. ఓకే. అదేవిధంగా ఇప్పుడు వైద్య వృత్తి అనేది ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇప్పుడు మీరు ఫ్రీగా చేస్తున్నారు, మీరు ఎంప్లాయీ గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి ఓకే. అయితే కొంతమంది ప్రైవేటు ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు డాక్టర్ వృత్తిలోకి వచ్చేటప్పుడు వాళ్ళు వైద్య వృత్తి గొప్పదని వస్తున్నారా, లేకపోతే జనరల్గా చెప్పండి మీరు డాక్టర్గా అయినప్పుడు కూడా వస్తున్నారా, లేకపోతే ఏదో ఒక హాస్పిటల్ పెట్టేసేయాలి ఇమీడియట్గా డబ్బు సంపాదించాలి అనే యాంగిల్లో వస్తున్నారు? అంటే కేవలం డబ్బు ఆపేక్షతోనే వైద్య వృత్తిలోకి వస్తున్నారు అనేటటువంటి కామెంట్స్ వస్తున్నాయి. లేదండి, అసలు ఎవరైనా ఇవాళ రోజున చాలా మంది డాక్టర్ల పిల్లలే డాక్టర్ చదవట్లా. ఎందుకంటే ఆ పేషెన్స్ లేదు. ఇన్ని రోజులు చదవాలా, 11 ఏళ్ళు చదవాలా, 12 ఏళ్ళు చదివితే సూపర్ 32 ఏళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి. ఎస్ఆర్ చేయాలి మధ్యలో, ఒకసారి సీట్ రాకపోతే కష్టము. సో అయితే ఇంత చదివి కూడా ఎవరైనా సరే ఇప్పుడు మిగతా ప్రొఫెషన్ తీసుకుని ఎవరైనా సరే ఎందుకు వాళ్ళు మంచిగా హాయిగా లైఫ్ లీడ్ చేయడానికి చదువుకుంటారు. లాయర్ అవ్వండి, సిఏ అవనివ్వండి, ఎవరైనా కానీ. డాక్టర్ కూడా అంతే. ఇంకా లాభాపేక్ష అంటూ ఏమి ఉండదు ఇక్కడ. అయితే ఏంటంటే మన భారతదేశంలో ఏంటంటే హెల్త్ గురించి అసలు కాన్సెప్ట్ లేదండి. అన్నిటికీ దుబారా ఖర్చు చేస్తే హెల్త్ మాత్రం ఖర్చు పెట్టరు. ఇక్కడికి వస్తే డాక్టర్ 10 రూపాయలు అడిగినా సరే అమ్మ 10 రూపాయలు అంటారు. ఈ 10 రూపాయలు కూడా ఎప్పుడు ఆ డాక్టర్ ఎలా పోతాడు? ఆ డాక్టర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కడ, నీకు ఎంత మంచిగా డెడికేటెడ్ సర్వీస్ ఎలా చేయగలుగుతాడు? ఇవాళ రోజున డాక్టర్ కి పేషెంట్ కి మధ్యలో అగాధం టెక్నాలజీ. ఇప్పుడు ఆర్థోపెడిక్స్ పాత రోజుల్లో ఈజీగా కట్లేసి పంపించేవాడు. ఇవాళ రోజున సియాము, దానికి రాడ్లు, దాంట్లో టైటానియం రాడ్లు, రిప్లేస్మెంట్ చేయాలంటే 100 రకాల. సో ఇవన్నీ ఏమైనాయి?
కామన్ మ్యాన్ అందుబాటులో లేకుండా పోవడం డాక్టర్ వల్ల కాదు, టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల. సో పేషెంట్ ఏమనుకుంటాడు, నాకు హైయెస్ట్ కావాలనుకుంటాను, నా దగ్గర డబ్బులు ఉండవు. అలాంటి డబ్బులు లేని పరిస్థితుల్లోనే జీహెచ్ మేము ఉన్నాం ఇక్కడ. జీహెచ్ ఉందమ్మా. అందుకే డాక్టర్లు ప్రత్యేకంగా డబ్బు సంపాదించిన ఎవరు రారు. అయితే వాళ్ళు ఆ టెక్నాలజీ పెట్టుకుని ఇప్పుడు ఉన్నారండి, ఇప్పుడు ఆఫ్థల్మాలజిస్టులు ఉంటారు, వాళ్ళు ఎంతో హైయర్ అండ్ మెషినరీ కొంటే తప్పితే వాళ్ళు ఆఫ్థల్మాలజీ ప్రాక్టీస్ చేయలేరు. అవన్నీ కొన్ని నీకు ఫ్రీగా చేయలేరు వాళ్ళు, లేదా నీకు తక్కువగా చేయలేరు. నువ్వు డాక్టర్ తీసుకున్నారంటే కుదరదు అక్కడ. అంతేనే కాదా, మనం ఇడ్లీ రోడ్డు మీద తింటే 10 రూపాయలకి వచ్చేస్తాం ప్లేట్ ఇడ్లీ. నువ్వు అదే వెల్కమ్ హోటల్కి వెళ్తే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని ప్రిపేర్ వెళ్ళాలి. రేంజ్ తగ్గ హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ మంచిగా. నువ్వు కార్పొరేట్ బాగా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద డబ్బులు అవుతాయి, ఎక్కువ డబ్బులు అవుతాయి. చిన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చక్కగా చూసి వాళ్ళకి సంబంధించి, అందుకే నువ్వు చూస్ చేసుకోవాలి. నీకు ఇబ్బంది ఉంటే జనరల్ హాస్పిటల్ ఎప్పుడూ ఉంది. మేము అదే చెప్తాను, కామన్ మ్యాన్ కి అందుబాటులో ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, రూరల్ ప్రైవేట్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, టెరిటరీ కేర్ హాస్పిటల్స్ ఇట్లాంటివి ఉన్నాయి, తాలూకా హాస్పిటల్స్ ఉన్నాయి. నువ్వు ఎందుకు బయటకు వెళ్తావు? మీరే వెళ్తున్నారు కావాలండి. డాక్టర్ ఎవరు డబ్బు సంపాదించారు, డబ్బు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తే డబ్బు వస్తుంది ఆటోమేటిక్. అంతేనే కాదు, అంతే. ఇప్పుడు జనరల్ గా వైద్య వృత్తిలోకి వచ్చిన వాడు వైద్య వృత్తికి అంటే వైద్య వృత్తి జాబ్ కి అదర్ జాబ్ కి ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి మీ భాషలో చెప్పండి. ఇది చాలా నోబెల్ ప్రొఫెషన్ అండి. ఇది పక్క ఒక హ్యూమన్ బీయింగ్ ని ఒక కాలో ఒక లైఫ్ మనం సేవ్ చేసే బాధ్యత గల అద్భుతమైన దీనికి ఒక ప్యాషన్ ఉంటుంది ఆ డాక్టర్ కి. ఏ డాక్టర్ ఇప్పుడు ఇక్కడ మా దగ్గర 500 మంది డాక్టర్లు పనిచేస్తారు. జస్ట్ ఎవరికైనా 2 లక్షల లోపే ఉంటుంది జీతం. చిన్న అసిస్టెంట్ రోజులు అయితే 1 లక్ష లోపే ఉంటుంది. సో ఇంత డెడికేటెడ్ ఎందుకు చేస్తారు? డబ్బుల గురించి ఆలోచించరు. అదే నువ్వు ప్రైవేట్ ప్రాక్టీస్ ఎంతో కొంత ఎక్కువ వస్తుంది, ఇంతకన్నా ఎక్కువ వస్తుంది కదా. అయినా కూడా ఈ ప్యాషన్ ఉండటం వల్ల వాళ్ళు ఈ ప్రొఫెషన్లోకి వస్తారు. చక్కగా వాళ్ళకి ఆ ప్యాషన్ తో పాటు పనులు చేసుకుంటారు. ఆపరేషన్ చేసి ఒక పేషెంట్ సేవ్ చేస్తే ఎంత జాబ్ సాటిస్ఫాక్షన్ అండి, ఈ డబ్బులు పక్కన పెడితే. ఎందుకంటారు సార్ నిజంగా అది సొటబుల్ వాడానండి. ఎందుకంటే ఆ రోజున ఆ పేషెంట్ కి ఆ ట్రీట్మెంట్ ఇచ్చి సపోజ్ పెయిన్ అబ్డమిన్ తో వచ్చాడండి, లేకపోతే యూరిన్ బిగేజ్ వచ్చాడు, అది రిలీవ్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అతనికి. అలాగే ఒక క్యాన్సర్ తోటి వచ్చాడు, ఎర్లీ స్టేజ్ లో కనుక్కొని ప్రాణం పోసాము, లేకపోతే ఒక ఆపరేషన్ చేసి ప్రాణం పోసాము, లేదా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి కొత్త హార్ట్ తీసి బ్రహ్మాండం మళ్ళీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి మళ్ళీ కొత్త కిడ్నీ ఇచ్చాము. వాళ్ళకు 10 years లైఫ్ ఎక్స్పాండ్ చేసినట్లే కదా. సో వాళ్ళకి అప్పుడు నిజంగా దేవుళ్ళగా కనిపిస్తారు. నిజంగా అయితే ఒక దేవుడి తర్వాత డాక్టర్ అంటే నా తెలిసి కనిపించే దేవుడనే జనాలు అంటారు. నేనైతే మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతాను. నేనైతే మాత్రం ఎందుకంటే అంత డెడికేటెడ్ గా పనిచేసే డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా అది అంటే ఎవరికి చెప్పరు. వాళ్ళ రోజు మేము ఈ డాక్టర్ పేషెంట్ రిలేషన్ దెబ్బతిన్న తర్వాత అయ్యా మేము దేవుళ్ళం కాదు, మేము చేసి పెట్టింది మాకు చేసింది మేము చదువుకున్నది మాకున్న నాలెడ్జ్ ప్రకారం మేము చేస్తాము, ఎంతవరకు బాగవుతుందో ఇంతవరకు బాగవుతుందో చెప్తున్నాం గట్టిగా. ఎందుకంటే ఈ డాక్టర్ పేషెంట్ రిలేషన్ దెబ్బతిన్న తర్వాత అయినా కూడా నాకు తెలిసి ఇప్పటికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ ఇప్పటికి కూడా 80% అయ్యా మీరు దేవుళ్ళు అయ్యా అని దండం పెట్టి వెళ్తారు. ఇక్కడ మాత్రం నాకు తెలిసి మంచిది. అదేవిధంగా ఇప్పుడు మనకి మందులకు సంబంధించి ఇప్పుడు హాస్పిటల్స్లో మందులు ఉండవని, లేకపోతే కొన్ని హాస్పిటల్స్లో చిట్టి రాసిస్తాను మీరు ఇల్లు అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అంటారు. అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా సార్ మన దగ్గర? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మన దగ్గర ఇక్కడ చాలా ఆర్గనైజ్ చేసాం ఫార్మసీ అంతా. మనం అక్కడ ఓపీ దగ్గర ఫార్మసీ పెట్టాం, పెద్ద కౌంటర్స్ ఒకటి, అన్ని మందులు అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ మేము ఏ పేషెంట్ కూడా అవుట్ సైడ్ పర్చేస్ మెడిసిన్స్ రాసివ్వము. ఒకవేళ పొరపాటు మా దగ్గర మందు లేకపోతే లోకల్ పర్చేస్ మీద కొన్ని మేమే పేషెంట్స్ కి సప్లై చేస్తాం. స్పెషల్ కేసెస్ ఇప్పుడు మన జీబీ సిండ్రోమ్ వచ్చింది, గులెన్ బ్యారీ సిండ్రోమ్, ఇమ్యూనోగ్లోబులిన్స్ కొని ఇచ్చాము. ఇక్కడ ఆ పేషెంట్ చచ్చిపోవడం చూసాము. అది గవర్నమెంట్ బ్రహ్మాండం సపోర్ట్ చేస్తుంది. మన సత్యకుమార్ యాదవ్ గారు, మన హెల్త్ మినిస్టర్ గారు, అయ్యా మీరు ఏం కావాలో మేము ఇస్తాము, పేషెంట్లు మాత్రం సేవ్ చేయండి, వాళ్ళకి చక్కగా మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. ఇదే ఆయన చెప్తున్నది. వారు చెప్పినట్లే వారు ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చారు. ఆ జీబీ సిండ్రోమ్ ఎక్కువ వచ్చిన రోజున వాళ్ళందరినీ ఒకరిద్దరు చనిపోతారంటే మరి జబ్బే అలాంటిది. బట్ చాలా మందిని మేము సేవ్ చేసి పంపించగలిగామంటే గవర్నమెంట్ అద్భుతంగా ఆ మందులను సప్లై చేయబట్టే మన దగ్గర మాత్రం ఇవాళ రోజున యాజ్ ఆన్ టుడే దాదాపు అన్ని మందులు ఉన్నాయి. లేకపోతే వెంటనే కొనేస్తాయి. ఎందుకంటే ఒక్కోసారి ఎగ్జాస్ట్ అయిపోవచ్చు, లేకపోతే సడన్ గా అవసరం కావచ్చు, ఒక మందు ప్రత్యేకమైన మందు అవసరం కావచ్చు, అవి అప్పుడప్పుడు కొనేస్తాం. ఇక్కడ ఆరోగ్యశ్రీ రన్ అవుతుంది, దీంట్లో ఎన్టీఆర్ వైద్య సేవ రన్ అవుతున్న హాస్పిటల్ కాబట్టి ఆ సిస్టమ్ లో అన్ని అవే వస్తాయి ఆటోమేటిక్ గా. అది గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో కనుక మనం గమనించినట్లయితే జనరల్గా వీళ్ళకి బ్లడ్ తగ్గింది, బ్లడ్ తెచ్చుకోండి అంటారు.
లేకపోతే మీ బంధువులు వెళ్ళి తెచ్చుకో. అట్లాగే మనకి బ్లడ్ నిధులు కానీ అట్లాంటివి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి అంటారు సార్? ఇక్కడ అద్భుతమైన బ్లడ్ బ్యాంక్ ఉంది అయ్యా. మేము రెగ్యులర్ గా బయట బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాము. జీజీహెచ్ తరఫున కాలేజీలు కండక్ట్ చేశాము. ఇలా అన్ని చాలా కాలేజీలు కండక్ట్ స్టూడెంట్స్ 100 మంది వచ్చి ఇచ్చేస్తుంటారు. అంటే ఇవాళ రోజున ఈ బ్లడ్ డొనేషన్ అనేది బాగా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. సో అయితే ఇక్కడ ఇంకా మనకి పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు మాకు బ్లడ్ ఇస్తే అవుతుంది భయపడుతుంటారు. వాళ్ళు మేము పని చేసి బతకాలి అని అడుగుతుంటారు. అయినా కూడా మంచిగా అది బాగా ప్రజలకు వెళ్ళింది బ్లడ్ డొనేషన్ అయితే మాత్రం. ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేటెడ్ అయ్యారు పిల్లలు కూడా, చాలా మంది పల్లెటూరులో కూడా చక్కగా మనం అడిగితే ఇస్తున్నారు. మేమైతే ఎప్పుడు నిల్వలు పెట్టుకునే ఉంటాము. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ సంబంధించిన ఇష్యూస్ అయితే లేవు. మేమైతే బయటికి యూజువల్ రాసాము అన్లెస్ రేర్ వెరైటీ అయితేనో లేకపోతే ఒకేసారి ఒకే ఈ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ కి సంబంధించిన నిల్వలు అయిపోతే తప్పించి మేమైతే బయటికి రాయము. ఇప్పుడు జనరల్ గా మనకు గమనించినట్టయితే ప్రభుత్వ హాస్పిటల్ అనేవి పేదలే వస్తారు అనేది ఒక నానుడి. అయితే కొన్ని సందర్భాల్లో ఉన్న వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల మళ్ళీ ఇక్కడికి రావచ్చు. వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి కూడా మనకి అందుబాటులో వైద్యం ఉందా సార్? తప్పకుండా. ఇక్కడ కూడా మళ్ళీ వైట్ కార్డు కావాలని అడుగుతారా? లేదు. ఇక్కడ ఎవరికైనా సరే వైద్యం ఉంటుంది. ఇక్కడ నో చెప్పే సమస్య లేదు. ఇక్కడ అడ్మిషన్ ఈజ్ రైట్ ఆఫ్ ద పేషెంట్ irrespective of their caste, creed, religion, richness or poorness, irrespective any other thing, that is the right of వాళ్ళ ఏ జబ్బుతో రోగమే రికమెండేషన్. ఏం లేదు, వాళ్ళు వస్తే వాళ్ళ జబ్బు if they really need admission, definitely will make them inpatient and will treat them. ఇప్పుడు జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏంటంటే చిన్న చిన్న రోగాలు జబ్బు జ్వరం వస్తేనో కాళ్ళ నొప్పి వస్తే మోకాళ్ళు అట్లాంటి వీటికి కొంతమంది ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. కానీ మేజర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో హార్ట్ ప్రాబ్లమో లివర్ ప్రాబ్లమో లేకపోతే కిడ్నీ ఇట్లాంటి వీటికి కూడా మనకు అందుబాటులో వైద్యం ఉందంటారా? ఇక్కడ మంచి కార్డియాలజీ యూనిట్ ఉంది, కార్డియో థొరాసిక్. ఇక్కడ రెగ్యులర్ గా బైపాస్ సర్జరీలు అవుతాయి. ఇప్పుడు దాదాపు 150 బైపాస్ సర్జరీ చేశారు ఈ హాస్పిటల్. 150 బైపాస్. ఇక్కడ యాంజియోప్లాస్టీలు జరుగుతుంటాయి, ఇక్కడ యాంజియోగ్రాములు జరుగుతుంటాయి, ఇక్కడ ఈసీజీ ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. అన్ని ఉన్నాయి ఇక్కడ కార్డియాలజీ సంబంధించిన అయితే సర్జరీస్. అట్లాగే కార్డియాలజీ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో ఇక్కడ నెఫ్రాలజీ కూడా అలాగే ఉంది. ఇంకా డయాలసిస్ యూనిట్స్ అన్ని ఉన్నాయి. అయితే ఈ మధ్య కొంచెము ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపాము, అది కూడా స్టార్ట్ చేస్తాము. లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము. అలాగే మనకి ఇక్కడ దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ కూడా ఉంది ఇక్కడ. వాళ్ళు టీచింగ్ హాస్పిటల్ కాబట్టి స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో ఇక్కడ వాళ్ళందరికీ టీచింగ్ చేయాలి కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్ని చదువు చెప్పే భాగంలో అన్ని చేస్తాం ఇక్కడ. సో అది కామన్ మ్యాన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆర్థోకి సంబంధించి ప్రత్యేకంగా మీ సబ్జెక్ట్ అనుకుంటా. సో దీనికి సంబంధించి ఎటువంటి వైద్యం అందుబాటులో ఉంది సార్ మన దగ్గర? ఇక్కడ దాదాపు ఆర్థోలో బయట జరిగే అన్ని ఇక్కడ జరుగుతాయి ఎక్సెప్ట్ రిప్లేస్మెంట్ ఒక 2 months లో స్టార్ట్ చేస్తున్నాము. అది మనకి యాక్చువల్గా గవర్నమెంట్ సెక్టర్ లో లేదు, ఎక్కడా లేదు, మా దగ్గర ఎక్కడ లేదు సార్. అది అయితే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ఆయుష్మాన్ భారత్ కలిపిన తర్వాత మనకి ఇంప్లాంట్స్ వాటిలో వస్తున్నాయి ఆ స్కీమ్స్ లో. అయితే మనకి ఇక్కడ టెండర్స్ పిలిస్తే గానీ మేము అవి ఇంప్లాంట్స్ తెప్పించలేము, బయట ప్రొక్యూర్ చేయలేము. అందుకని ఈ టెండర్ ప్రాసెస్ లో ఆ ఫైల్ ఉంది. వన్స్ టెండర్స్ వస్తే కాల్ఫర్ చేసి టెండర్స్ అంతగా సెటిల్ అయితే టెండర్స్ L1 కనుక మేము సెటిల్ చేసుకుంటే ఇక నుంచి మేము ఈ టీకేఆర్ మోస్ట్లీ 1 or 2 months మాక్సిమం లో స్టార్ట్ చేసేస్తాం. ఇది ఎందుకంటే టీచింగ్ హాస్పిటల్ ఇక్కడ ఖచ్చితంగా ఆర్థ్రోప్లాస్టీ జరగాలి. సో జరగాలి కాబట్టి దాన్ని కూడా నేను పుష్ చేస్తున్నాను బీయింగ్ ఆర్థోపెడిక్ సర్జన్. సో అది కూడా త్వరలో మెటీరియల్ అనుకుంటున్నాను. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనం చూసినట్టయితే, మీరు చెప్పిన ఇంటర్వ్యూ మొత్తం చూసినట్టయితే అసలు సకల అనారోగ్యాలన్నిటికీ వైద్యం జీజీహెచ్లో ఉంది అని మీరు చెప్తున్నారు. కానీ ఇంత వైద్యం ఇంత అవైలబిలిటీ ఉంది అనేటటువంటిది సామాన్య ప్రజలకి అందరికీ తెలుస్తుందా? తెలిసేటట్టుగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఇది ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఈ ప్రజల్లో తీసుకెళ్ళాలి, మనకి అందరికి తెలియాలి. చాలా మందికి ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న విషయాలే జరుగుతాయని ఒక అపోహ ఉంది. నేను వచ్చిన తర్వాత ఇక్కడ సీట్లో కూర్చోవడం నాకు అనిపించింది. అందుకనే మేము వాటిని మేమే సోషల్ మీడియాలో వీడియోస్ డిఫరెంట్ మా కార్డియాలజిస్ట్ ఒక వీడియో అలా చేసి ఇదిగో ఈ విభాగంలో జరుగుతాయి అని చెప్పి వెబ్సైట్ కూడా ఏదో పెట్టాము. సాహో జీజీహెచ్ అని యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాము. అలాగే ఇప్పుడు ఇది కామన్ మ్యాన్ కి అందులో వాటిలో వచ్చే సుఖీభవ జీజీహెచ్ గైడ్, ఇది బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు చేతుల మీదుగా ఇది మేము త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. ఈ బుక్ లో మనం చిన్న సెల్ ఫోన్ కొంటేనే యూజర్ మాన్యువల్ ఇస్తారు. అలాంటిది ఇంత మంచి
వేల కోట్లు పెట్టి గవర్నమెంట్ facilities ఉన్నాయని మీరు ఎన్ని చెప్పాలి. ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఏ పనులు చేస్తుంది, ఏ ఆపరేషన్ చేస్తుంది, ఏ మందులు దొరుకుతాయి, అన్ని ఇక్కడ మీరు చెప్పిన స్నేక్ బైటింగ్, డాగ్ బైటింగ్ అన్ని ఉంటాయి. సో కామన్ మ్యాన్కి ఇది తర్వాత డిజిటల్ కూడా తీసుకెళ్తాం ఇది. సో ఇలాంటి ఒక గైడ్ కూడా తీసుకొస్తున్నాం. ఇది ప్రతి పేషెంట్ కి అందుబాటులో తీసుకొస్తాము. అలాగే ఈ హాస్పిటల్ కూడా ఇది కంటిన్యూస్ గా రన్ అవుతుంది. వీళ్ళకి ఇక్కడ వాలంటీర్స్ పెట్టి ఏ పేషెంట్ ఇక్కడ వస్తే పాప పల్లెటూరు నుంచి వస్తే వాళ్ళు చదువు రాకపోతే ఇల్లిటరేట్, ఇగ్నోరెంట్, పావర్టీ స్ట్రికన్ పేషెంట్ వచ్చినప్పుడు మా వాలంటీర్స్ గైడ్ పెట్టుకుని అబ్బాయి ఇగో ఇటు వెళ్తే కార్డియాలజీ, ఇటు వెళ్తే నెఫరాలజీ, ఇటు వెళ్తే వీళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళు పొద్దుగులు అటు ఇటు తిరగకుండా వాళ్ళు టైం వేస్ట్ కాకుండా వాళ్ళు మనం తిరిగి మా దగ్గరికి వచ్చి పోయి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఇలా కాకూడదని చెప్పే ఉద్దేశంతో వాళ్ళకి టైంలో అన్ని జరగాల్సి ఇలాంటివి కూడా కాన్సెప్ట్స్ డెవలప్ చేస్తున్నాము. సో ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ కూడా చాలా టైం బ్యాంక్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాను. ఇవన్నీ చేస్తున్నాం. అందుకే కామన్ మ్యాన్ ఇంకా చేరువాళ్ళ ఉద్దేశం చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాను. ఈ హాస్పిటల్ అభివృద్ధిలో పబ్లిక్ ని ఏ విధంగా ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? అంటే అదే మీరు చెప్పినట్టుగానే ఇంకో కొన్ని రకాల అంశాలకు సంబంధించి మీరు ఓన్ చేసుకోమని కానీ, లేకపోతే కొన్ని క్యాంప్స్ లో మీరు దీనికి సంబంధించినటువంటి దీని ఏమంటారు వాలంటరీగా పనిచేయమనో ఎట్లా చెప్తున్నారు కదా, దాన్ని ఏమంటారు సార్? దీనికి అంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. దీన్ని నేను గత 4-5 నెలలుగా నాకు అంతర్మానం ఎక్కడ చేయాలని దాంతో డాక్టర్ పేషెంట్ ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టాము. ఈ బుక్స్ తీసుకొస్తున్నాము, వాలంటీర్స్ పెడుతున్నాము. అలాగే ఇక్కడికి కామన్ మ్యాన్ కామన్ గా వచ్చే ఊళ్ళు కొన్ని ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు పొద్దుగూళ్ళు ఈ హాస్పిటల్ వచ్చి ఇక్కడ యూజ్ చేసుకుంటారు, చాలా మంచి యూజ్ చేసుకుంటారు, నమ్మకంతో వస్తున్నారు. అందుకే ది సిగ్నేచర్ ట్రస్ట్ అని పెట్టాం మనకి మా దీనికి. సో వాళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ చేస్తున్నాం, చేసి దీంట్లో ఇక్కడ ఇవి జరుగుతాయి, ఈ హాస్పిటల్ ఇవి జరుగుతాయి అని వాళ్ళు కూడా దాంట్లో ఇంటరాక్ట్ అయ్యేలాగా ఒక సిస్టమ్ డెవలప్ చేస్తున్నాము. అయితే మనకి దాంట్లో ఇబ్బంది పడకుండా హాస్పిటల్ కానీ మిగతా జనాలు, అందుకని దాన్ని మనము లీగల్ గా కూడా ఒక చిన్న మార్పులు చేసి దాన్ని ఒకటి తీసుకురాబోతున్నాము. అంటే కామన్ మ్యాన్ చేరువయ్యి ఇక్కడ జరిగే పొద్దుగోలు ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనకి లైన్లు ఉన్నాయండి. ఇప్పుడు మనకి 4,000 మంది ఒకేసారి వస్తే 17 కౌంటర్లు పెట్టాం, ఓపీ కౌంటర్స్. ప్రెగ్నెంట్ లేడీస్ కి వేరే కౌంటర్, అంటే గర్భిణీ స్త్రీలకి, ఫీమేల్స్ కి వేరే కౌంటర్, మేల్స్ వేరే కౌంటర్, సీనియర్ సిటిజన్ వేరే కౌంటర్, ట్రాన్స్జెండర్స్ వేరే కౌంటర్, ఫిజికల్ ఛాలెంజ్ వేరే కౌంటర్. ఇన్ని రకాలుగా ఎంతమంది వస్తుంటారు సార్ మీ హాస్పిటల్? ట్రాన్స్జెండర్స్ వస్తుంటారండి. ఇక్కడ మనకి చాలా పాకెట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మారుతి నగర్ అంతా ట్రాన్స్జెండర్స్ దాదాపు చాలా మంది ఉంటారు అక్కడ. సో ఈ చుట్టుపక్కల కూడా చాలా పాకెట్స్ ఉన్నాయండి. వాళ్ళని కూడా ఇంక్లూజన్ ప్రాసెస్ లో తీసుకోమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం వల్ల మనకి వాళ్ళ ట్రాన్స్జెండర్ ఓపీ ఉంది, ట్రాన్స్జెండర్స్ క్యూ పెట్టాం అక్కడ వాళ్ళ గురించి. ఎందుకు చెప్తున్నారంటే ఇన్ని రకాల కాన్సెప్ట్ తీసి, ఎందుకంటే ఎక్కడ వీళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వీళ్ళు ఎక్కడికక్కడ ఫాస్ట్ గా డిస్పోజ్ అయిపోయి వీళ్ళకి ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్, ఇక్కడ ఎంఆర్ఐ ఉంది, సిటీ ఉంది, బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, అల్ట్రాసౌండ్ ఉంది, అంటే రేడియాలజీ డిపార్ట్మెంట్ అద్భుతమైన రేడియాలజీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది. అయితే మనకి డిజిటల్ ఎక్స్రేస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే పబ్లిక్ ఎక్కువ రావడం వల్ల నేను అదే కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను నేను. ఇక్కడ పబ్లిక్ ఎక్కువ రావడం వల్ల ప్రతి చోట క్యూ ఉంటుంది. క్యూ ఉన్న చోటల్లో కొంత డిలే అవుతుంది, డాక్టర్లు చేసే డిలే కాదు ఇది. మీరు ఓపిక్ గా మీరు చక్కగా ఇక్కడ ఉంటే, అంటే ఒకసారి సహనం కోల్పోయి గొడవ పెట్టుకో, ఆ గొడవ ఇంకా లేట్ అయిపోతుంది. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 100-200 మంది డబ్బులు కట్టి ఉంటున్నారు, ఇక్కడ గొడవ పెట్టుకుంటారు. నేను అదే చెప్తున్నాను పేషెంట్స్ కి ఇంటరాక్టివ్ సెషన్ అదే చెప్తున్నాను. ఇది మీ ఆసుపత్రి, ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి, ఇక్కడ సిబ్బందితో సహకరించండి, సహనంతో ఉండండి, మీరు అభద్రతా భావంతో వద్దు, అపనమ్మకంతో వద్దు, మీరు దేవుడి దగ్గరికైనా డాక్టర్ నమ్మకంతో రావాలి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నమ్మకంతో వస్తే కాసేపు ఓపిక పట్టండి, మీకు అన్ని పనులు అయిపోతాయి. ఇక్కడికి వచ్చి అడవులు పడిపోతుంటారు, ఇక్కడికి వచ్చి ఎందుకు టెన్షన్ పడతావు, ఇక్కడికి వచ్చి ఎందుకు టైం కావాలంటాము. మీకు ఎమర్జెన్సీ ఇమీడియట్ తీసుకెళ్ళి ఎమర్జెన్సీ 24 hours ఎమర్జెన్సీ రన్ అవుతుంది. అక్కడ తీసుకెళ్ళి ఆపరేట్ చేస్తే మీకు ఎమర్జెన్సీ కానప్పుడు వెయిట్ చేయి అని చెప్తుంటాం. నువ్వు అంత ఎమర్జెన్సీ కానీ మేమున్నాం, మీ ఎమర్జెన్సీ కాకుండా చూసే బాధ్యత మాది అని చెప్తుంటాం. మనం లక్కీగా ట్యూన్ అవుతున్నారు. అదే మనం ఒకవేళ సోషల్ కాజ్ గా అనుకుంటే కనుక సార్ మన దగ్గరకు వస్తేనే షడ్డంగా వచ్చేస్తారు, వెళ్ళి లైన్లో నుంచుంటారు. అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే 1 day before ఫోన్ చేయాలి, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళు రేపు ఇవ్వరు అపాయింట్మెంట్, వారం తర్వాత రమ్మని ఏదో చెప్తారు. అట్లాంటి పరిస్థితి లేదు అసలు. ఇప్పుడు అపాయింట్మెంట్ సిస్టమ్ కూడా తెద్దాం చూస్తున్నాం, కానీ అంత ఈజీ కాదని చెప్తున్నారు. యాప్ డెవలప్ చేద్దాం అంటే అది కూడా ఈజీ కాదని చెప్పారు. సో వీటన్నిటికీ ఒక సిస్టమ్ ఇవాల్వ్ చేద్దామని ట్రై చేస్తున్నాం. అదే డిజిటల్ గా అది మనకి దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. మా దగ్గర యాక్చువల్గా అయితే టెలిమెడిసిన్ 4 డాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా దీంట్లో యూజ్ చేద్దాం చూస్తున్నాం. ప్రతి చోట టైం పడుతుంది. ఫోన్ ద్వారా ట్రీట్మెంట్ అంతేనా? టెలిమెడిసిన్ అది కూడా అంటే కొన్ని అందుబాటులో ఉన్న అంశాలను బట్టి మీరు ఫోన్ లోనే వైద్యం చేస్తారు. అవును, అంటే ఇప్పుడు రెగ్యులర్ సూజ్ కార్డియాలజీ పేషెంట్ చక్కగా డాక్టర్ డయాగ్నోస్ చేశారు, మందులే తీసుకెళ్ళాలి. వాళ్ళు మధ్య మధ్య అవసరం అయితే డాక్టర్ ఫోన్ చేసి వాళ్ళు చెప్పేస్తారు కండిషన్ ఇట్లా ఉంది, కండిషన్ ఇట్లా పొదుగులు రాక్కర్లేదు. సో వాళ్ళు కార్డియక్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకి కొంచెం 60+ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ ఊళ్ళో పల్లెటూరు నుంచి రావాలి, ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఎండ ఉండొచ్చు. సో వాళ్ళు ఈ డాక్టర్స్ తో మాట్లాడి వాళ్ళు చక్కగా మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి కనుక్కోవచ్చు అనమాట.
ప్రజలకి ఎంతో ఉపయోగపడుతున్నటువంటి జీజీహెచ్ హాస్పిటల్, దాదాపు 70 years ఎబవ్ ఉన్న సర్వీస్ ఉన్నటువంటి హాస్పిటల్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, మంత్రి సత్యకుమార్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా కృష్ణబాబు గారు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళందరూ సపోర్టు ఎలా ఉంది అనేది మీరేం చెప్తారు? ఇది కూడా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇప్పుడు 2047 అని చెప్పి విజన్లో హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆయనకి. సో అలాంటి అందిపుచ్చుకోవాలి మేము, అందుకని అది కూడా చూస్తున్నాము. అట్లాగే సత్యకుమార్ యాదవ్ గారు వారి విజన్ చూస్తే ఇక్కడ 2-3 సార్లు వచ్చారు. మేము ఆర్గాన్ డొనేషన్ మీద వారిని చీఫ్ గెస్ట్ గా పిలిచి ఆర్గాన్ డొనేషన్ మీద పెట్టాము. చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ ఆర్గాన్ డొనేషన్ అది కాన్సెప్ట్ ఎందుకంటే చాలా మంది కిడ్నీ వాళ్ళు, లివర్ వాళ్ళు, డ్యామేజ్ అయిన వాళ్ళు, హార్ట్, ఇక్కడ గోఖలే గారు 4 హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. అంత గొప్ప చరిత్ర ఉన్న హాస్పిటల్. వారిని ఆ రోజు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ గురించి పిలిచినప్పుడు ఇక్కడ డెఫినెట్ గా మనం అన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలి, ఇది సెంట్రల్ హబ్ అవ్వాలి అని చెప్తే వారు చాలా హ్యాపీ అయిపోయారు. ఆ డైరెక్షన్ లో కూడా కొంత వర్క్ జరుగుతోంది ఇప్పుడు. ఎందుకు చెప్తారు, అంత సపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ లేనివన్నీ తెప్పిస్తున్నారు. అట్లాగే మనకి పెంసాని చంద్రశేఖర్ గారు స్వయాన డాక్టర్ అయి ఉండి వారు ఈ హాస్పిటల్ చాలా ఫోకస్ చేసి ఇక్కడ ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి అది త్వరలో అని చెప్పి వారు కూర్చున్నారు. వారే కొన్ని ఎక్విప్మెంట్లు తెప్పిస్తున్నారు, వారే కొంతమంది డోనర్స్ చూపిస్తున్నారు. సిఎస్ఆర్ కాన్సెప్ట్ లో కొంతమంది డోనర్స్ చూస్తున్నారు. ఇంత ఫోకస్ కృష్ణబాబు గారు అయితే మేము ఎవరికి తెస్తున్నారు. ఎంసెట్ బ్లాక్ ఇప్పుడు 30 crores ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్ కావాలంటే వెంటనే శాంక్షన్ చేశారు. ఇలాంటి ఒక గొప్ప టీం ఉంది ఇప్పుడు. ఆ టీం వర్క్ ఉన్నప్పుడు నేను కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను గవర్నమెంట్ జిల్లా సూపరింటెండెంట్ గా. ఓవరాల్ గా ఇప్పుడు జరిగిన పరిణామాలలో కావచ్చు, మీరు బాధ్యతలు చేపట్టిన 6 నెలల్లో కావచ్చు, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు, అదేవిధంగా ఈ హాస్పిటల్లో ఎవరి పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కావాలని ఏ విధంగా మీరు కృషి చేస్తున్నారనే అంశానికి సంబంధించి ఏం పబ్లిక్కి మీరు రిక్వెస్ట్ చేయబోతున్నారు ఫైనల్గా? పబ్లిక్ నా మెసేజ్ ఒకటేను, ఇది మీకు అందుబాటులో దగ్గరలో ఉన్న ఫ్రీ హాస్పిటల్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీరు చక్కగా ఈ హాస్పిటల్ని యూజ్ చేసుకోండి. ఇది భూతంలాగా ఎవరు చూపిస్తుందో అని నమ్మొద్దు, దళారుల మాటలు నమ్మొద్దు. ఇక్కడ ఎవరికి రూపాయి ఇవ్వద్దు, రూపాయి ఇచ్చినా కూడా మీరు రసీదు అడగండి, ఇలాంటి చెప్తాను. అలాగే ఎడ్యుకేట్ అయ్యి ఉండండి. ఇక్కడ మీరు మీ ఫెసిలిటీస్ లౌకికంగా చక్కగా డాక్టర్తో నవ్వుతూ మాట్లాడి ఇక్కడ వచ్చి సిబ్బందితో సహకరించకుండా గొడవలు పెట్టుకోగా అది చేయొద్దు. పార్కింగ్ మేము చెప్పిన ప్రకారం పెట్టండి. మీకు అన్ని మీకోసమే చేస్తున్నాము. అట్లాగే ఇక్కడ ఒకళ్ళిద్దరే రండి. ఇక్కడ వాటర్ రిసోర్సెస్, కరెంట్ అన్ని కూడా చాలా కష్టం అవుతుంది ఎక్కువ మంది వస్తే. సో కాబట్టి వచ్చినా వచ్చి చూసి వెళ్ళండి. నైట్ టైం ఎవరో ఒకళ్ళే ఉండండి. పేషెంట్ దగ్గర ఒకళ్ళు ఉంటే మేము చూసుకుంటాము. మీ సొంత మనుషులుగా ఐసీయూలో కానీ థియేటర్లు కానీ మేము ఉంటాము. ఎవరో ఒక మనిషి ఉంటే మీ పని దండ చేసుకోకుండా ఈ హాస్పిటల్ చక్కగా యూజ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి మేము ఖచ్చితంగా ఇంకా కొత్త సౌకర్యాలు మీకోసం కల్పిస్తాము అని మేము వెల్కమ్ చేస్తున్నాము. అదే మేము చెప్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు కలిగజేస్తుంది. ఇది ఒక టెరిషరీ కేర్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడికి రావాలి అంటే మీరు ఒక రిఫరల్ హాస్పిటల్ కానీ యూజ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి చిన్న తలనొప్పి అయినా సరే నాకు సిటీ స్కాన్ కావాలంటారు, లేకపోతే చిన్న నడుము నొప్పి వస్తే ఎంఆర్ఐ కావాలంటారు. నిజంగా ఎంఆర్ఐకి సీరియస్గా అవసరమైన వాళ్ళకి ఎంఆర్ఐ దొరకదు. ఇలా జరుగుతుంది. అలా చేయొద్దు. మేము రాసినప్పుడే మేము ఖచ్చితంగా మీకు ఎంఆర్ఐ తీయడానికి ఇక్కడ మేము ఉంది. అయితే మీకు అవసరం లేకుండా మేము తీయలేము. మీకు అవసరం ఉన్నప్పుడే మేము ఎంఆర్ఐ తీస్తాం. ఇలాగ మీ సిటీ స్కాన్ అవసరమైతేనే తీస్తాం. అలాగే మమ్మల్ని దయచేసి మీ నమ్మకంతో ఇక్కడ మేము చెప్పినట్టు వినండి. ఇది మీ హాస్పిటల్గా భావించండి అని చెప్తున్నాను. అదే మెసేజ్ నేను ఇచ్చేది. ఇక్కడ సౌకర్యాలన్నీ మీకోసమేను. ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ లేదు మనకి. దాని గురించి పోరాడి తెప్పిస్తున్నాము. ఎందుకు? మీ గురించి. ఎందుకంటే చాలా మంది మోకాల సమస్యతో బాధపడుతున్నారు. వాళ్ళకి మన గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లి, సార్ ఇక్కడ మనకి సమస్య ఉంది, టీచింగ్ హాస్పిటల్, మనకి చాలా మంది పేషెంట్ లైన్ లో ఉన్నారు, వీళ్ళకి చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు గవర్నమెంట్ ఎందుకు సహకరించదు? అలా చేస్తున్నాం మేము. అంటే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని పేషెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గరికి మధ్యలో నేను అనుసంధానకర్తగా ఉండి నేను ఇక్కడ ఏ ఫెసిలిటీస్ కావాలో తెచ్చే బాధ్యత తీసుకున్నాను. కాబట్టి మీరు అందరూ ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, మంచి ఆరోగ్యంతో ఇక్కడ చిరునవ్వుతో ఇక్కడ నుంచి వెళ్ళండి. ఏం చేయబోతున్నారు సార్ ఎస్ఎస్వి రమణ గారు? ఇంకా ఇన్వాల్వ్మెంట్, పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించి ఇక్కడ ఆర్గనైజ్డ్ జీజేహెచ్ గా చేద్దాం అనుకున్నాం అండి. ఇంకా ఫెసిలిటీస్ గవర్నమెంట్ నుండి ఇంకేమన్నా ఉంటే మనం చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఇప్పుడు మనం డిఏపిలో అంటే ఫిజిషియన్స్ కి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మనం ఒక స్టెప్ డౌన్ ఐసీయూ అని వస్తుంది 15 beds తోటి, మంచి సౌకర్యాలతోటి. ఆ 15 beds కూడా అందుబాటులోకి వస్తే ఇంకొంచెం మంచిగా ఇంకొంచెం వెంటిలేటర్ బెడ్స్ కానీ ఇంకొంచెం మనకి ఐసీయూ బెడ్స్ కానీ వస్తాయి మనకి. అక్కడ వెంటిలేటర్స్ కూడా కొన్ని కొత్తగా తెప్పించాము. సో ఇలాగ ఎక్కడైతే మనకు అవసరం ఉంటుందో అక్కడ మనం కూర్చొని వాటిని తెప్పించి హాస్పిటల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి తీవ్రంగా ట్రై చేస్తున్నాము. ఎందుకంటే దానికి చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు, మన లీడర్స్ ముందుకు వస్తున్నారు, గవర్నమెంట్ సహకారం ఉంది. సో కాబట్టి
అట్లాగే మేము 6 ఎకరాలు ఇప్పుడు ఇక్కడ బొంగరాల బీడ్లో ఒక 6 ఎకరాల స్థలం మనకి గవర్నమెంట్ ఇప్పుడు దీని గురించి ఇచ్చింది. నేను వచ్చిన కాంపౌండ్ వాల్ కూడా ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. ఇక్కడ మనకి ప్లేస్ అయిపోవట్లేదు కాబట్టి అక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ షిఫ్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఆర్థో ట్రామా బ్లాక్ డెక్కన్ కంపెనీ వాళ్ళు అజీజ్ ఖాన్ బిల్డింగ్ అని చెప్పి ఇక్కడ అది కూడా వస్తుంది త్వరలో, అది కూడా ఇప్పుడు MOUకి వెళ్తున్నాము. సో ఇలాంటివన్నీ కూడా కొన్ని పైప్ లైన్ లో ఉన్న ప్రోగ్రామ్స్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా నేను అనుకోవటము త్వరలో మెటీరియలైజ్ అవుతాయి. పెద్దానికి అయితే కొంత టైం పడుతుంది గవర్నమెంట్ సిస్టమ్ లో. అలాగే ఇది చిన్న హాస్పిటల్ కాబట్టి ఎన్నో పనులు చేస్తూ ఈ పనులను చేయాలి. ఇక్కడ సమస్యలను తీరుస్తూ మళ్ళీ ఇక్కడ ప్రతి క్షణం ఆలోచిస్తూ హాస్పిటల్ ఏం ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటూ ఇలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలి. అందుకని కొంత టైం పట్టినా సరే ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా త్వరలోనే మీరు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇంకొక చిన్న మాట, ఇప్పుడు GGH హాస్పిటల్ గుంటూరు అనేది ఉంది కదా, ఇది ఓన్లీ గుంటూరు వరకే పరిమితమా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి పేషెంట్లు వస్తున్నారు? ఏ ప్రాంతాల నుంచి మనకు ఎక్కువ? దాదాపు ఈ చుట్టుపక్కల 5 అడ్జసెంట్ డిస్ట్రిక్ట్స్ అందరు ఇక్కడికే వస్తారు. యాక్చువల్లీ అడ్జసెంట్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. అంత ట్రస్ట్ వర్దినెస్ ఉన్న హాస్పిటల్ ఇది. కంబైన్డ్ స్టేట్ లో ఇప్పుడు ఉన్నప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇదే మనకి మెయిన్ హాస్పిటల్ గా ఉండింది యాక్చువల్లీ ఈ చుట్టుపక్కల అందరికీను. సో ఇప్పుడు అయితే మనకి రాజధాని అమరావతి రీజియన్ లో ఉండటం వల్ల ఇక్కడే ఫోకస్ అంతా ఉంది గవర్నమెంట్ కూడా. ఎందుకంటే ఇన్ని పడకల ఆసుపత్రి, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఆసుపత్రి, అలాగే టీచింగ్ హాస్పిటల్ అటాచ్ అయిన హాస్పిటల్. ఎందుకంటే టీచింగ్ హాస్పిటల్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రొఫెసర్స్ టీచింగ్ రన్ అవుతుంటుంది. ఇక్కడ ఫెసిలిటీస్ ఉండి టీచింగ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఉంటేనే ఇక్కడ మనకి హాస్పిటల్ రన్ అవుతుంది. ఆ సమయంలోనే కామన్ మ్యాన్కి ఇది ఉపయోగపడుతుంది. అలాంటి గొప్ప వాతావరణం ఉన్న హాస్పిటల్ ఇది. ఇది మొత్తానికి గవర్నమెంట్ GGH హాస్పిటల్ సూపరింటెండెంట్ SSV రమణ గారు చెప్తున్నారు. అద్భుతమైనటువంటి వైద్య సదుపాయాలు ప్రజలకి ఉచితంగా అందించేటటువంటి మహోన్నత కార్యక్రమం ఒక రకంగా ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయి సపోర్ట్ ఉందని కూడా SSV రమణ గారు చెప్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి, ప్రజలందరికీ కూడా సాధ్యమైనంత వరకు వైద్యం అందించాలనేది ప్రధాన ఉద్దేశంతో SSV రమణ గారు చెప్తున్నారు. మీ ఉద్దేశం సత్ఫలితం సాధించాలని మేము కూడా కోరుకుంటున్నాం. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.